Welcome back to Lakshmi Study Room. This is the part 3 video in microorganisms, friends and foe. This is the 8th class biology textbook from Andhra Pradesh new syllabus. So vaccine. So what is vaccine? So for this we should learn about the vaccine and what is the importance of the vaccine. So why are children, infants given vaccination? So when a disease carrying microbes enters our body, the body produces antibodies to fight the invader. So invader means any microorganisms, harmful microorganisms enters into our body. So then immediately our body releases some proteins. Those proteins will be called as a antibodies. If the person have a more antibodies, that means the person have a more immunity power. So the body also remembers how to fight the microbes if enters again. If any microbes enters again, same the microbes enters, it will be remember forever. My antibodies have a remembering capacity also. దట్ మీన్స్ మన శరీరంలోకి ఏమైనా సూక్ష్మజీవులు ప్రవేశిస్తే మన శరీరం న్యాచురల్గా ఏం చేస్తుందంట యాంటీబాడీస్ దీన్నే ప్రతి దేహాలు అంటారనమాట. సో ప్రతి రక్షకాలని ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఉత్పత్తి చేయడమే కాకుండా మన శరీరంలో ఉన్న వాటితోటి పోరాడి మన శరీరాన్ని వాటి నుంచి కాపాడుతుంది అనమాట. సో అంతేకాకుండా ఒకసారి ఫైట్ చేసినప్పుడు మళ్ళీ రెండోసారి అదే వైరస్ మళ్ళీ ప్రవేశిస్తే దాన్ని ఎలా చంపాలో గుర్తు పెట్టుకొని మరీ ఫైట్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇఫ్ డెడ్ అంటే చనిపోయిన లేదా వీకెండ్ అంటే బలహీనపరచబడినటువంటి సూక్ష్మజీవులను ఏం చేస్తారంటే ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు హెల్దీ బాడీ. సో హెల్దీ బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో ద బాడీ ఫైట్స్ అండ్ కిల్స్ ద ఇన్వాడింగ్ బ్యాక్టీరియా బై ప్రొడ్యూసింగ్ సూటబుల్ యాంటీబాడీస్. అంటే మన బాడీలోకి చనిపోయిన లేదా బలహీనపరచబడినటువంటి సూక్ష్మజీవుల యొక్క శరీర భాగాన్ని ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తుల శరీరంలోకి ప్రవేశపెడతారనమాట. సో అలా ప్రవేశపెట్టడం వల్ల మన శరీరం ఏం చేస్తుంది అంటే దానికి వ్యతిరేకంగా వాటితో ఫైట్ చేసేటటువంటి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. ప్రొడ్యూస్ చేయడమే కాకుండా ద యాంటీబాడీస్ రిమైన్ ఇన్ ద బాడీ అండ్ వీఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్ ఫర్ ఎవర్. అంటే వాటిని ఎలా ఫైట్ చేయాలో గుర్తుపెట్టుకొని వాటికి సంబంధించినటువంటి వాటికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా వాటి నుంచి మళ్ళీ ప్రొటెక్షన్ అంటే మనకి రక్షణ ఇస్తుంది అనమాట. ఆ డిసీజ్ కలుగు చేసేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి ఫర్ ఎవర్ లైఫ్ టైం అనమాట. సో దిస్ ఈజ్ ఏ హౌ వ్యాక్సిన్ వర్క్స్. అంటే ఇప్పుడు దాకా చెప్పినటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే వ్యాక్సిన్ ఎలా వర్క్ చేస్తుంది అన్నది ఇప్పుడు దాకా చెప్పింది అనమాట. అంటే చనిపోయిన లేదా బలహీనపరచబడినటువంటి మైక్రోబ్స్ని మన బాడీలో ప్రవేశపెట్టగానే మన బాడీ ఏం చేస్తుంది అంటే వాటికి అగెనిస్ట్గా అంటే వాటికి ఫైట్ చేసి వాటికి వ్యతిరేకంగా కొన్ని యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. సో రిలీజ్ చేయడమే కాకుండా అలాంటివి మరలా ఎప్పుడైనా మన బాడీలోకి ప్రవేశిస్తే వాటికి వ్యతిరేకంగా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఎంతకాలము అంటే ఫర్ ఎవర్ లైఫ్ టైము అది మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ కూడా అదే విధంగా మన బాడీలోకి ఇంజెక్ట్ చేశారనమాట. సో అదే వైరస్ని బలహీనపరిచి కానీ చంపబడి కానీ లేదంటే వైరస్లో కొంత ప్రోటీన్ కానీ మన బాడీలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల సో అప్పుడు మన బాడీ వాటితో ఫైట్ చేస్తుంది. అందుకే మనకు చూడండి వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే బాడీ పెయిన్స్ ఫీవర్ రావడానికి గల ముఖ్య కారణం అదే అనమాట. సో వ్యాక్సిన్ ఈ విధంగా అంటే అది ఫైట్ చేయడం వల్ల మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. యాక్టివేట్ అయ్యి దాంతో ఫైట్ చేయడం వల్ల మనకి ఫీవర్ రావడం బాడీ పెయిన్స్ రావడం ఇలాంటి సిమ్టమ్స్ అన్ని మనకి కనిపిస్తుంటాయి అనమాట. సెవరల్ డిసీజెస్ ఇంక్లూడింగ్ cholera, tuberculosis, smallpox and hepatitis can be prevented by vaccination. So in your childhood, so these vaccines are given to in your infant phase or childhood days. So first actually the vaccination was discovered by the Edward Jenner. So it is the first vaccine in the world, that is smallpox vaccine is a first vaccine. So who discovered this vaccine? So this vaccine was discovered by Edward Jenner. So he is the person. The first vaccine was discovered by Edward
Jenner. He was the first person. So in 1798 smallpox అనే వ్యాక్సిన్ స్మాల్ పాక్స్ అనే డిసీజ్కి మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ కనుక్కున్నారు ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనమాట. అందుకే ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్ అని కూడా ఈయన అంటారనమాట. ఇన్ యువర్ చైల్డ్హుడ్ యూ మస్ట్ హ్యావ్ బీన్ గివెన్ ఇంజెక్షన్స్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అగైన్స్ సెవరల్ డిసీజెస్. సో మీకు చైల్డ్హుడ్లో చాలా వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో కెన్ యూ ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ దీస్ డిసీజెస్? యూ మే టేక్ హెల్ప్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఆల్సో. మీ పేరెంట్స్ అడిగి మీకు చిన్నప్పుడు ఏ ఏ డిసీజెస్కి వ్యాక్సిన్స్ వేశారో కనుక్కోమంటున్నారు అనమాట. సో అందులో ఎస్పెషల్లీ ట్యూబర్క్యులోసిస్ టీబీకి, అలాగే బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారు, అలాగే స్మాల్ పాక్స్కి, హెపటైటిస్కి, వీటన్నిటికీ కూడా చిన్నప్పుడే వ్యాక్సిన్స్ అనేవి వేయడం జరుగుతుంది అనమాట. మీజిల్స్కి, మమ్స్కి, సో ఇలాంటి వాటన్నిటికీ కూడా చిన్నప్పుడే వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ఎసెన్షియల్స్ టు ప్రొటెక్ట్ ఆల్ ద చిల్డ్రన్ అగైన్స్ దీస్ డిసీజెస్. సో ఈ వ్యాక్సినేషన్ వేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకి చాలా రకాల జబ్బులు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో నెసెసరీ వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద నియర్ బై హాస్పిటల్స్. యూ మైట్ హ్యావ్ బీన్ సీన్ ద అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ ద టీవీ అండ్ న్యూస్ పేపర్స్ రిగార్డింగ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ అగైన్స్ ద పోలియో అండర్ ద పల్స్ పోలియో ప్రోగ్రామ్. ఇక్కడ చాలా వరకు గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్స్ని, అంటే నెసెసరీ వ్యాక్సిన్స్ అయితే ఏవైతే వ్యాక్సిన్స్ అనేవి ఖచ్చితంగా కావాలో ఆ వ్యాక్సిన్స్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ చిల్డ్రన్కి ఫ్రీగానే ఇస్తుంది ఆల్మోస్ట్. ఇంకా చాలాసార్లు మీరు టీవీలోని అలాగే న్యూస్ పేపర్స్లోని కూడా ఈ వ్యాక్సిన్ గురించి మీరు వినే ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు. ముఖ్యంగా పోలియో ప్రోగ్రామ్. సో పల్స్ పోలియో ప్రోగ్రామ్ కింద పోలియో డ్రాప్స్ అనేవి చిల్డ్రన్కి ఇస్తారనమాట. యాక్చువల్లీ పోలియో డ్రాప్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఓన్లీ. So next, a worldwide campaign against smallpox has finally led to its eradication from most parts of the world. అంటే ప్రపంచం అంతా కూడా ఈ స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇట్ విల్ ఫైనల్లీ లెడ్ ఇట్స్ ఎరాడికేషన్. ఇది ప్రపంచం నుంచి పూర్తిగా ఆల్మోస్ట్ తొలగించబడింది అనమాట. ఏంటి? స్మాల్ పాక్స్ అనే డిసీజ్ అనమాట. సో దీస్ డేస్ వ్యాక్సిన్స్ ఆర్ మేడ్ ఆన్ ఏ లార్జ్ స్కేల్స్ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్ టు, అంటే ఈ వ్యాక్సిన్స్ అనేవి ఇప్పుడు చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నారు. దేనికోసం? ప్రొటెక్ట్ హ్యూమన్స్ అండ్ అదర్ యానిమల్స్ అండ్ ఫ్రమ్ సెవరల్ డిసీజెస్. అంటే చాలా రకాల వ్యాధుల నుంచి మనుషుల్ని మాత్రమే కాదంట, జంతువుల్ని కూడా కాపాడడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఇంక్రీజింగ్ సాయిల్ ఫెర్టిలిటీ. ఇప్పుడు దాకా మనకి మెడిసిన్ పరంగా మైక్రో ఆర్గన్స్ ఏ విధంగా యూజ్ అవుతున్నాయో నేర్చుకున్నాము. ఇప్పుడు సాయిల్ ఫెర్టిలిటీ అంటే నేల సారవంతాన్ని పెంచడానికి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో నేర్చుకుంటాం అనమాట. బట్ సమ్ బ్యాక్టీరియా ఆర్ ఏబుల్ టు ఫిక్స్ నైట్రోజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ టు ఎన్రిచ్ ద సాయిల్ విత్ నైట్రోజన్ అండ్ ఇంక్రీజ్ ఇట్స్ ఫెర్టిలిటీ. కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయట, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ ఏం చేస్తాయంట, అవి సాయిల్లోకి అబ్జర్వ్ చేసి సాయిల్లో ఉండే నైట్రోజన్ కెపాసిటీని పెంచడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఫెర్టిలిటీ అంటే ఏంటి? నేల యొక్క సారవంతాన్ని పెంచుతుంది అనమాట. సో దీస్ మైక్రోబ్స్ ఆర్ కామన్లీ కాల్డ్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్. అయితే ఏవైతే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ కన్వర్ట్ చేసి సాయిల్ యొక్క ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తాయో ఆ బ్యాక్టీరియాని ఏమంటారంట బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అంటారనమాట. ఏమంటారు? బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్. అంటే బయోలాజికల్గా అంటే ఏంటి? ఇక్కడ నేచర్లో సహజంగా ఉండి అవే వాటంతట అవే తీసుకొస్తున్నాయి. ఇక్కడ ఆర్టిఫిషియల్గా అనేది జరగటం లేదన్నమాట. సో నెక్స్ట్, ద నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఫిక్స్ చూడండి. ఇది ఏంటిది? సైనోబాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. So the other name for cyanobacteria is a blue green algae. And not only it increases the soil fertility, and that is also cleaning the environment also. Bozo and Paheli had observed the school gardener making manure. So along with their friends, they collect waste of the plants, vegetables and fruits from the nearby houses and gardens. So they put them in a pit meant for waste disposal. After some time it decomposed and got converted into manure. So Bozo and Paheli wanted to know how this happened. So Bozo and Paheli ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరూ కూడా స్కూల్ గార్డెన్లో ఏం చేస్తున్నారంటే మేకింగ్ మాన్యూర్ అంటే ఎరువుని తయారు చేస్తున్నారనమాట. సో బోజో అండ్ పహేలి అలాంగ్ విత్ దేర్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఏం చేస్తున్నారంట
వేస్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్, అంటే ప్లాంట్స్ యొక్క వేస్ట్, అలాగే వెజిటేబుల్స్, అలాగే ఫ్రూట్స్, పళ్ళ తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ చుట్టుపక్కల ఇళ్ళ నుంచి, అలాగే స్కూల్ గార్డెన్ నుంచి అవన్నీ తీసుకొచ్చి ఏం చేశారంట, అదే పుట్ దమ్ ఇన్ ఏ పిట్, అంటే ఒక చిన్న గొయ్యి తీసి ఆ గోతులో వేసి వీటిని కప్పి ఆ వేస్ట్ని డిస్పోజ్ చేశారనమాట. కొన్ని రోజులకి ఏమైందంట, ఇట్ విల్ బి డీకంపోజ్డ్, అంటే అదంతా కూడా మొత్తం అంతా కూడా ఒక సాయిల్ లా కన్వర్టెడ్ అయ్యి ఒక ఎరువు కింద తయారైందనమాట, మొత్తం కుళ్ళిపోయి. సో బోజో అండ్ బయలీ వాంటెడ్, ఎందుకు ఇది విధంగా ఎందుకు జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారనమాట. సో దీనికి ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చారనమాట. ఏంటి అంటే టేక్ 2 పాట్స్, అంటే ఇక్కడ ఇలా ఏం చేయమన్నారు, మీకు ఇక్కడ 2 పార్ట్స్ని తీసుకోమన్నారు అనమాట. సో టేక్ 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ తీసుకోమని చెప్పడం, ఇందులో ఏమంటున్నారట, వెజిటేబుల్ అండ్ ఆర్గానిక్ మాన్యూర్, అంటే వెజిటేబుల్స్ ఇంకా ఆర్గానిక్ అంటే ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటి మెటీరియల్ అంతా కూడా వేయమన్నారు. మరి సెకండ్ దాంట్లో ఏమంటున్నారంట, సెకండ్ పార్ట్లో బ్రోకెన్, అంటే పాలిథిన్ బ్యాగ్స్, బ్రోకెన్ గ్లాసెస్, అంటే సెకండ్ దాంట్లో బ్రోకెన్ గ్లాసెస్, పాలిథిన్ బ్యాగ్స్, ఎంటీ గ్లాస్ బాటిల్స్, బ్రోకెన్ ప్లాస్టిక్ టాయ్స్, ఇవన్నీ పార్ట్ బిలో ఏమన్నారు. మరి పార్ట్ ఏలో ఏమంటున్నారట, వెజిటేబుల్స్ అండ్ అంటే వెజిటేబుల్స్ది తర్వాత ఆర్గానిక్ మెటీరియల్స్ ఏమన్నారు అనమాట. సో ఇప్పుడు ఏమన్నారంటే పుట్ ద పార్ట్స్ అసైడ్, అబ్జర్వ్ ద ఆఫ్టర్ 3 to 4 weeks, అంటే ఇక్కడ ఈ 2 పార్ట్స్ని ఒక 3 నుంచి 4 వారాల పాటు వదిలేయమన్నమాట. మనం ఏంటి అబ్జర్వ్ చేస్తామట, ప్లాంట్ వేస్ట్ ఇన్ పార్ట్ ఏ హ్యాస్ బీన్ డీకంపోజ్డ్. ఇందులో ఏమవుతుంది అంటే ఇక్కడ ఇది పార్ట్ ఏలో అది డీకంపోజ్ అవ్వడమే కాదంట, ఇట్ బికమ్స్ కన్వర్టెడ్ ఇంటూ మాన్యూర్, అంటే మనకి ఇక్కడ డీకంపోజ్ అయ్యి ఇక్కడ మాన్యూర్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. ఎవరి వల్ల ప్రిపేర్ అవుతుంది మాన్యూర్ కింద, బై ద యాక్షన్ ఆఫ్ మైక్రోబ్స్. సో మైక్రోబ్స్ యొక్క హెల్ప్తో ఇది ఏమైందంట, మనకి మైక్రోబ్స్ యొక్క హెల్ప్ తోటి ఏమైంది, మాన్యూర్ కింద కన్వర్ట్ అయింది అనమాట. సో కన్వర్టెడ్ అవడమే కాకుండా ద న్యూట్రియంట్స్ అనేవి ఏమవుతున్నాయంట, న్యూట్రియంట్స్ అనేవి రిలీజ్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాయంట, న్యూట్రియంట్స్ రిలీజ్ అయ్యి సాయిల్లోకి వెళ్తున్నాయి అనమాట. ద న్యూట్రియంట్స్ రిలీజ్డ్ ఇన్ ద So nutrients released in the process can be used by the plants. So అక్కడ రిలీజ్ చేసినటువంటి న్యూట్రియంట్స్ అన్నిటినీ అవన్నీ కూడా ఎవరు యూజ్ చేసుకుంటారట, మళ్ళీ తిరిగి ప్లాంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాయి. ఇప్పుడు దీనికి పార్ట్ బిలో ఏమయ్యాయి, సో పార్ట్ బిలో ఏమయ్యంట, సో పార్ట్ బిలో ఏమేసాము, పాలిథిన్ బ్యాగ్స్, ఎంటీ గ్లాసెస్ అండ్ బాటిల్స్ అండ్ బ్రోకెన్ టాయ్స్ డిడ్ నాట్ అండర్గో ఎనీ సచ్ చేంజ్. సో అలా ఏమీ అవి డీకంపోజ్ అవ్వలేదన్నమాట. అండ్ ఎందుకు అంటే మైక్రోబ్స్ కుడ్ నాట్ యాక్ట్ అపాన్ దెమ్, ఎందుకంటే అవి వాటిపైన యాక్ట్ చేయలేకపోయావు, అండ్ దే కెనాట్ కన్వర్ట్ దెమ్ ఇన్ టు ద మాన్యూర్, వాటిని మార్చలేకపోయాయి అన్నమాట. So you often see large amounts of dead organic matter in the form of decaying plants and sometimes dead animals on the ground. మనం చుట్టుపక్కల చూస్తే చాలా వరకు మనకి ఈ ఆర్గానిక్ వేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఫామ్ అయిపోయి ఉంటుంటుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చనిపోయిన యొక్క జీవులు కూడా ఉంటాయి. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ దే డిసపియర్, ఆఫ్టర్ సమ్ టైమ్ అవన్నీ కూడా కొన్ని రోజులకి మాయమైపోతాయి, కనిపించకుండా పోతాయట. ఎందుకు వెళ్ళిపోతున్నాయట ఇవన్నీ, this is because the microorganisms decomposed dead organic waste of the plants and animals, converting them into simple substances. సో వీటన్నింటినీ కూడా ఏం చేస్తున్నాయట, మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వాటన్నింటినీ విచ్ఛిన్నం చేసేస్తున్నాయి అనమాట. డీకంపోజ్ ద డెడ్ ఆర్గానిక్ వేస్ట్ ఆఫ్, అంటే చనిపోయినటువంటి వేస్ట్ యొక్క ప్లాంట్స్, యానిమల్స్ అన్నిటినీ కూడా ఏం చేస్తున్నాయట, కన్వర్టింగ్ దమ్ ఇంటూ ఆ కాంప్లెక్స్ మెటీరియల్ సబ్స్టెన్స్ అన్నిటినీ కూడా సింపుల్ సబ్స్టెన్సెస్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో ఈ సబ్స్టెన్సెస్ అయితే ఏవైతే సింపుల్ సబ్స్టెన్సెస్ కింద మారిపోయాయో, దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ అగైన్ యూజ్డ్ బై ద అదర్ ప్లాంట్స్ అండ్ animals. Thus, microorganisms can be used to degrade the harmful and smelly substances and thereby clean up the environment. ఇవి ఇంకా ఏం చేస్తున్నాయంట, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటినీ కూడా వాటిని డిగ్రేడ్ చేసేసి అవన్నీ కూడా సాయిల్లో కలిసిపోయేలాగా చేస్తున్నాయి అనమాట. సో అలా సాయిల్లో కలిసిపోవడం వల్ల మనకి ఏమవుతున్నాయి, ఎన్వైరన్మెంట్ని చాలా జాగ్రత్తగా క్లీనప్ చేసి ఉంచుతున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పుకున్నవి ఏంటి, ఇవన్నీ కూడా యూస్ఫుల్
మైక్రో ఆర్గానిజమ్స్ మనకి ఏమేమి యూస్ఫుల్ చేస్తున్నాయి, ఏమేమి యూజ్ అయ్యాయి అంటే ఇప్పుడు దాకా మనం మెడిసిన్ ప్రిపరేషన్లో యూజ్ చేసుకున్నాం, ఫుడ్ ప్రిపరేషన్లో యూజ్ చేసుకున్నాము, ఇంకా ఎక్కడ యూజ్ చేసుకున్నాము, సాయిల్ ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకా సాయిల్ ఫెర్టిలిటీ ఇంక్రీజ్ చేయడమే కాకుండా మనకి మాన్యూర్ ప్రిపరేషన్లో కూడా ఇవి చాలా బాగా యూటిలైజ్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫోయి అంటే మనకి లెసన్ పేరేంటి, మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫో. ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ చెప్పుకున్నాము, ఇప్పుడు ఫో చెప్పుకుంటున్నాం అనమాట. ఫో అంటే ఏంటి, అవర్ ఎనిమీస్, హౌ దే బికమ్ ఎనిమీస్, మన ఎనిమీస్ కింద ఎందుకు తయారయ్యాయి అంటే ఎనిమీస్గా వర్క్ చేసేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి. Microorganisms are harmful in many ways. Some of the microorganisms cause diseases in the human beings and plants and animals. అంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏంటి అంటే ప్లాంట్స్లోని యానిమల్స్లోని ఏంటంటే రకరకాల వ్యాధుల్ని కలుగు చేస్తున్నాయట. అంటే మనకే కాదు, హ్యూమన్ బీయింగ్స్కే కాదు, ప్లాంట్స్కి, అలాగే యానిమల్స్కి, అలాగే హ్యూమన్ బీయింగ్స్కి, వీటన్నిటికీ కూడా చాలా రకాల జబ్బుల్ని కలుగజేస్తుంది అనమాట. మరి అవి ఏ విధంగా జబ్బుల్ని మనకి కలుగజేస్తాయో ఇప్పుడు చూద్దాం. Such disease causing organisms are called as a pathogens. So what are pathogens? The microorganisms cause diseases in the plants, human beings and animals. So those organisms will be, microorganisms will be called as a pathogens. We can simply say disease causing microorganisms are called as a pathogens. Next, disease causing, some microorganisms sometimes they spoil the food and clothing and leather. అంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఏంటంటే అవి జంతువులకి మొక్కలకి హాని కలుగజేయడమే కాదంట, ఇంకా ఆహారాన్ని పాడు చేస్తాయి. మరికొన్ని ఏం చేస్తాయంట, లెదర్ అంటే తోళ్ళు ఉంటాయి కదా, లెదర్ లాంటి ఐటమ్స్ని కూడా పాడు చేస్తుంటాయి అన్నమాట. మరి డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ హ్యూమన్స్, అసలు మానవులకి ఎలాగ జబ్బుల్ని కలుగజేస్తాయో చూద్దాం. సో పాథోజన్స్ ఎంటర్స్ అవర్ బాడీ త్రూ ద ఎయిర్ వి బ్రీత్, ద వాటర్ వి డ్రింక్ ఆర్ ఫుడ్ వి ఈట్. అంటే మనం పీల్చే గాలి, తాగే నీరు, అలాగే తినే ఆహారం ద్వారా మనకి ఇవి వ్యాప్తి చెందుతాయి అన్నమాట. దే కెన్ ఆల్సో గాట్ ట్రాన్స్మిటెడ్ బై ద డైరెక్ట్ కాంటాక్ట్ విత్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆర్ క్యారీడ్ బై అన్ యానిమల్. ఇవి ఎలా వస్తాయంట, మనకి డైరెక్ట్ కాంటాక్ట్ అంటే ఎవరికైతే వ్యాధి వచ్చిందో, ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎవరుంటారో ఆయన డైరెక్ట్గా ముట్టుకోవడం వల్ల కానీ, లేదంటే అతన్ని పట్టుకున్నటువంటి ఈగల ద్వారా కానీ మనకి ఇవి స్ప్రెడ్ అవుతుంటాయి అన్నమాట. సో మైక్రోబియల్ డిసీజెస్ దట్ కెన్ బి స్ప్రెడ్ ఫ్రమ్ an infected person to a healthy person through air, water, food and physical contact are called communicable diseases. Here what are communicable diseases అంటే ఏం చెప్తాము, సో microbial diseases that can spread from infected person to healthy person. అంటే వ్యాధి వచ్చిన వ్యక్తి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి ఏ విధంగా స్ప్రెడ్ అవ్వచ్చట, గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, తినే ఆహారం ద్వారా కానీ, ముట్టుకోవడం ద్వారా కానీ స్ప్రెడ్ అయితే వాటిని ఏమంటారట, కమ్యూనికబుల్ డిసీజెస్. తెలుగులో దీన్నే అంటువ్యాధులు అంటారనమాట. మరి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా, వాట్ ఆర్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ అంటే, సో ఎగ్జాంపుల్స్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్ cholera, common cold, chicken pox and tuberculosis. What are communicable diseases? Microbial diseases that can spread from infected person to healthy person through air, water, food or physical contact are called as a communicable diseases. And examples for these diseases are cholera, common cold and chicken pox and tuberculosis. చికెన్ పాక్స్ అంటే ఆటలమ్మ అని అంటుంటాం కదా, అవన్నమాట. So when a person suffering from common cold, sneeze, find droplets of the moisture carrying thousands of viruses are spread in the air. సో ఏదైనా ఒక వ్యక్తి కామన్ కోల్డ్ అంటే జలుబుతో బాధపడుతున్నప్పుడు, స్నీజెస్ అంటే వాళ్ళు చీదినప్పుడు, ఫైన్ డ్రాప్లెట్స్ ఆఫ్ ద మాయిశ్చర్ అంటే అతని స్నీజ్ చేసినప్పుడు చిన్న చిన్న సూక్ష్మమైన తుంపర్లు అనేవి వస్తుంటాయి. సో దాంట్లో థౌజండ్స్ ఆఫ్ వైరస్ అనేవి ఉంటాయి అన్నమాట. అవన్నీ దేని ద్వారా వస్తాయట, ఎయిర్ ద్వారా వాతావరణంలోకి స్ప్రెడ్ అవుతాయి. సో ద వైరస్
మే ఎంటర్ ద బాడీ ఆఫ్ ద హెల్దీ పర్సన్. సో ఆ వైరస్ అనేవి హెల్దీగా ఉన్నటువంటి పర్సన్లో కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వాటిని అబ్జర్వ్ చేసుకుంటారో దే కాజ్ ఇన్ఫెక్షన్, వాళ్ళకి కూడా చాలా రకాల జబ్బులు అనేవి వస్తాయి అన్నమాట. దెన్ హౌ డు యూ ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ద కమ్యూనికబుల్ డిసీజెస్. మరి కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఈ అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంట? సో వీ షుడ్ కీప్ ఏ హ్యాండ్ కర్చీఫ్ ఆన్ ద నోస్ అండ్ మౌత్ వైల్ స్నీజింగ్. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ నోటికి మరియు ముక్కుకి ఒక క్లాత్ని, హ్యాండ్ కర్చీఫ్ని అడ్డుగా పెట్టుకోవాలి. అండ్ ఇట్ ఈస్ బెటర్ టు కీప్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. ఇంకా ఎవరైతే వ్యాధి వచ్చిందో వాళ్ళకి దూరంగా ఉండడం చాలా మంచిది అన్నమాట. సో దీనివల్ల మనం కొంతవరకు కమ్యూనికబుల్ డిసీజెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో what are pathogens నేర్చుకున్నాం. Pathogens means disease causing organisms will be called as a pathogens. And what are communicable diseases? Microbial diseases which spread from infected person to a healthy person through air, water, food or physical contact are called as a communicable diseases. And examples for these diseases are called as a cholera, common cold and chicken pox and tuberculosis. And next one is a carriers. What are the carriers of diseases? Or we can call it as a vectors also, we can call it this one. Carriers are vectors. So there are some insects or mammals which act as a carriers of disease causing microorganisms. కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందడానికి వెక్టర్స్ అంటే వాహనాలలాగా పనిచేస్తాయి అనమాట. అందుకే వీటిని వెక్టర్స్ ఆర్ క్యారియర్స్ అంటారనమాట. సో దట్ మీన్స్ దీస్ ఆర్గానిజమ్స్ క్యారీ ద డిసీజ్ causing organisms like pathogens. So carriers carry the pathogens from infected person to a healthy persons. And what are the examples for carriers? For example, housefly. Housefly is one of the such carrier. That means ఈగలు ఉంటాయి కదా. సో ఈగలు అనేవి చాలా ఎగ్జాంపుల్ క్యారియర్కి మంచి ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే ద ఫ్లై సిట్ ఆన్ ద గార్బేజ్, అంటే ఈగలు చెత్త పైన కూర్చొని ఏం చేస్తాయంట, అండ్ గార్బేజ్ చెత్త పైన, యానిమల్ ఎక్స్క్రీట్ అంటే మానవుని యొక్క మలమూత్రాల పైన కూర్చొని ఏం చేస్తాయంట, కూర్చున్నప్పుడు ప్యాథోజన్ స్టిక్స్ టు దేర్ బాడీస్, అంటే మైక్రో ఆర్గానిజం అంటే వాటి యొక్క సూక్ష్మజీవులు అనేవి, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ అనేవి వాటి బాడీకి అతుక్కుంటాయి అనమాట. సో వెన్ దీస్ ఫ్లైస్ సిట్ ఆన్ ద అన్కవర్డ్ ఫుడ్ అండ్ దే మే ట్రాన్స్ఫర్ ద ప్యాథోజన్స్. ఇవి ఏం చేస్తాయి, మనం మూతలు పెట్టినటువంటి ఫుడ్ ఉంటుంది కదా, వాటిపైన కూర్చొని వాటి యొక్క కాళ్ళు కంటుకుంటే కదా, ఆ ప్యాథోజన్స్ని చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట. హూ ఎవర్ ఈట్స్ ద కంటామినేటెడ్ ఫుడ్ ఈజ్ లైక్లీ టు గెట్ సిక్. అంటే ఎవరైతే అలా కంటామినేటెడ్ అంటే అలా పొల్యూటెడ్ అయినటువంటి అంటే కలుషితమైనటువంటి ఫుడ్ని ఆహారంగా తీసుకుంటారో వాళ్ళకి ఏమవుతాయంట, ఈ జబ్బులు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకే ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఆల్వేస్ కీప్ ఫుడ్ కవర్డ్. అందుకే ఎప్పుడు కూడా ఆహారం పైన మూతలు పెట్టుకొని ఉంచాలన్నమాట. సో అవాయిడ్ కన్స్యూమింగ్ అన్కవర్డ్ ఫుడ్ ఐటమ్స్ ఆఫ్ ద ఫుడ్. అంటే అందుకే ఏం చేయాలి, మూతలు పెట్టలేనటువంటి ఫుడ్ని మనం తినకూడదు అనమాట. సో క్యారియర్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము, హౌస్ ఫ్లై. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో. అనదర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫీమేల్ ఎనాఫిలిస్. సో ఇదేం చేస్తుందంట, విచ్ క్యారీ ద పారాసైట్ ఆఫ్ మలేరియా. So it is a plasmodium. So female Aedes mosquito acts as a carrier for dengue virus. So how can we control the spread of the malaria or dengue? See here, malaria, the disease, we know this disease. So malaria, for malaria is a, which one is a pathogen? So pathogen means disease causing organism. అంటే అసలు ఆ డిసీజ్ రావడానికి కారణమైనటువంటి మూల కారణం ఎవరు అంటే ప్లాస్మోడియం. మరి క్యారియర్ ఎవరు మలేరియాకి? మలేరియాకి క్యారియర్ ఎవరు అంటే ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో. మస్కిటో ఈజ్ ఏ క్యారియర్. దట్ మీన్స్ దిస్ మస్కిటో carry the pathogens like plasmodium from infected person to a healthy person. And the second one, female Aedes mosquito, what it is a carrier for dengue virus. It can spread the dengue fever from infected person to healthy person. So you should understand what is the difference between pathogen is a disease causing organism will be called as a pathogen. అంటే వ్యాధిని కలుగజేసేది pathogen. So carrier is it can spread the disease from it can carry the
pathogen from infected person to a healthy person. It is called as a carrier. Examples or carriers is a houseflies, mosquitoes, that is the female anopheles mosquito and female aedes mosquito. So these are all examples for the carriers. Carriers అంటే డిసీజ్ ని ఒకరి నుంచి మరొకరికి స్ప్రెడ్ చేసేదాన్ని క్యారియర్ అంటారు అనమాట. సో why does the teacher keep telling us not to let water collect anywhere in the neighborhood? టీచర్స్ ఎందుకు మీకు చెప్తుంటారు, ఎందుకంటే చుట్టుపక్కల అంటే నైబర్హుడ్ అంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడు కూడా నీటిని నిల్వ చేసి ఉంచకూడదని ఎందుకు చెప్తుంటారు? ఎందుకు చెప్తారంటే జనరల్లీ ఆల్ మస్కిటోస్ బ్రీడ్ ఇన్ ద వాటర్. అంటే అన్ని మస్కిటోస్ కూడా గుడ్లు ఎక్కడ పెడతాయంట, నీటిలో పెడతాయి అనమాట. హెన్స్ వన్ షుడ్ నాట్ లెట్ వాటర్ కలెక్ట్ ఎనీవే ఇన్ ద కూల్. అందుకే ఎప్పుడు కూడా వాటర్ని మనం ఎక్కడ కలెక్ట్ చేయకూడదు, కూలర్ ఎప్పుడు కూడా నిల్వ చేయకూడదు. కూలర్స్లోని, టైర్స్లోని, ఫ్లవర్ పాట్స్లోని, వీటన్నిటిలో కూడా ఎప్పుడు కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బై కీపింగ్ ద సరౌండ్స్ క్లీన్ అండ్ డ్రై వీ కెన్ ప్రివెంట్ ద మస్కిటోస్ ఫ్రమ్ ద బ్రీడింగ్. అంటే మనం మన చుట్టుపక్కల ప్రాంతాలని క్లీన్గా, పరిశుభ్రంగా, అలాగే డ్రై ఎప్పుడు కూడా ఎలా ఉంచుకోవాలి, పొడిగా ఉంచుకోవడం వల్ల మనం అసలు దోమలు పెరగడానికి, అసలు ఒక దోమలు గుడ్లు పెట్టడానికి అవకాశము ఇవ్వకుండా చూసుకోవాలన్నమాట. అందుకే ట్రై టు మేక్ ఏ లిస్ట్ మెజర్ విచ్ హెల్ప్ టు అవాయిడ్ ద స్ప్రెడ్ ఆఫ్ ద మలేరియా. అంటే సో మలేరియా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దోమలు లేకుండా చూసుకోవాలన్నమాట. సో అలా చూసుకున్నట్లయితే మనం చాలా వరకు డిసీజెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. So thank you for watching this video. Please like my video, share my videos to your friend and subscribe my channel and click on the bell icon. Thank you.